హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో. దిస్ ఇస్ తన్వి యాదవ్. ఇవాళ మనతో పాటు ఏం చేస్తున్నావు హీరో విజయ్ రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హలో విజయ్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా నడుస్తుంది? చాలా బాగున్నాను. ఎట్లా నడుస్తుంది మూవీ ప్రమోషన్స్ కానీ అవన్నీ? నడుస్తుంది, పర్లేదు, డీసెంట్. ఓకే, ట్రైలర్ చూసాము. మన స్లాంగ్ ఉంది, తెలంగాణ స్లాంగ్. ఓకే, ఏంది ఆ బాడుకో అనడం? డైరెక్టర్ని అడగాలి. అంతేనా? అంటే ఏ సిచ్యువేషన్ లో ఆ మాట అనాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు చూసిరు కదా టీజర్లో తను చెప్తాడు, జాబ్ ఉందని నవ్వుకుంటూ వెళ్తున్నావు, నీకు సంథింగ్ ఏదో చెప్తారు కదా, ఆ సిచ్యువేషన్లో. అంటే మూవీ కూడా ట్రైలర్ మేము చూసాము. ఏంటి ఏం చేస్తున్నావు అన్న మూవీ టైటిల్ అసలు ఎందుకు పెట్టినారు? అది మా డైరెక్టర్ ఐడియా బేసిక్గా. ఓకే, ఇప్పుడు మామూలుగా యూజువల్గా ఈ సినిమా వచ్చేసి ఒక రఘువరన్ బీటెక్, నీది నాది ఒకే కదా, ఆ ఫ్లేవర్లో ఉంటుంది. ఇంకా అలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్ ఇంకేముంటది, ఏం చేస్తున్నావు. మా డైరెక్టర్ ఒక రోజు సడన్ గా స్ట్రైక్ అయింది, ఇది టైటిల్ పెట్టేద్దామని. సో పెట్టేసి. అంటే మోస్ట్లీ చాలా మంది అడిగి ఒకటే క్వశ్చన్, నార్మల్ గా ఒక డిగ్రీ అయిపోయినా గానీ, బీటెక్ కంప్లీట్ అయిపోయినా గానీ, ఖాళీగా ఉన్నా గానీ, ఎక్కడైనా కానీ ఏం చేస్తున్నావు అంటే మనకి అది ఎవరైనా అడిగేసరికి కొన్నిసార్లు మనం పాజిటివ్ గా తీసుకుంటాం, కానీ అన్ని సార్లు మనం పాజిటివ్ గా తీసుకోలేకపోతాం. వీడికి ఎందుకు రాబాయ్ నేనేం చేస్తే అట్లనే అట్లా ఈ మూవీ లేదన్న ఉందా మరి? ఈ మూవీలో ఒక ట్రాకే ఉంటది అట్లా. ఓకే, ఇట్లా అడగడము, దాని మీద హీరో చిరాకు పడ్డము. ఇప్పుడు మీరు ఇందాక టీజర్ లో ఏదో అన్నారు కదా, అది కూడా అలాంటి సిచ్యువేషన్ లోనే వస్తుంది. సో ఉంటది ఖచ్చితంగా. ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ మీరు ఏమనుకున్నారు అసలు? ఈ మూవీకి నేను రైటర్ ని కూడా, సో ఇద్దరం కలిసి రాసినాం. ఓ మై గాడ్, అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? మా అన్నయ్య, మా ఎల్డర్ బ్రదర్ డైరెక్టర్. ఓ మై గాడ్, ఓకే. సో ఇద్దరం కలిసే రాసినాం. సో స్టోరీ నాకు తెలుసు ముందే, ఈ ప్యాటర్న్ లో వెళ్దాం అనుకునే రాసినాం స్టోరీ కంప్లీట్ గా తనే రాసిండు. స్క్రిప్టింగ్ నేను కొంచెం ఒక 40% నేను చేసిన. అంటే మీ రియల్ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి? కొన్ని మాత్రం షేర్ చేయండి. షేర్ చేయాలా? సినిమాలో ఉన్నాయి అన్ని. సినిమాలో కాకుండా కొన్ని మీ పర్సనల్ గా జరిగినవి. ఇప్పుడు నేను ఏమైనా చెప్పింది అనుకోండి, అది సినిమాలో ఉంటది, అంటే సినిమాలో సీన్ నేను రివీల్ చేసినట్టు చేయకూడదు కదా. అవును, నేను అన్ని చేయమని చెప్పట్లే, మీకు సినిమాలో కాకుండా పర్సనల్ లైఫ్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, నేను మూవీ గురించి అడగట్లేదు. మీ పర్సనల్ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఫేస్ చేసి? యూజువల్గా చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు, డాడీ, ఫ్రెండ్స్, నీవర్స్ వీళ్ళు అడుగుతుంటారు కదా. ఇంకోటి మనం అసలే సినిమాల్లోకి వద్దాం అనుకున్నాం, బీటెక్ చేసి ఇటు వచ్చేసినాం. ఈ ట్రావెల్ చేసినన్ని రోజులు వాళ్ళందరూ అడుగుతుంటారు కదా, ఏం చేస్తున్నావు. సో జరిగినాయి. ఇంకా ఏం చేస్తున్నావు దాని రిలేటెడ్ గా జాబ్ చేసుకోండి, అది ఇంకా ఇంట్లో ఇద్దరము దీంట్లోకి వచ్చినాం కదా, మూవీస్ లోకి. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే అసలు థింకింగ్ ఎలా వచ్చింది, అరే మేము కూడా ఒక మూవీ చేయాలి అంటే? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పెద్ద మూవీస్ రన్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. అసలు ఈ మూవీ రన్ అవుతుందని అనుకున్నారా మరి? 100%. అంటే ఏ కాన్ఫిడెన్స్ తోటి? చాలా కాన్ఫిడెంట్. ఎందుకో కూడా చెప్తా. ఇప్పుడు మేము 2020లో స్టార్ట్ చేసినాం, 2021లో స్టార్ట్ చేసినాం. ఓకే. సో ప్రతి 1 year కి ఒక్కటన్నా చిన్న సినిమా పెద్ద హిట్ ఉంటుంది. ఇయర్ బేబీ అయింది, ఇంకా చాలా చిన్న సినిమాలు ఆడినాయి. ఇయర్ వినరో భాగ్యం, విష్ణు కథ ఆడింది, చిన్న సినిమాలు ఆడినాయి. అట్ ద సేమ్ టైం మాది కూడా ఒకటి అవ్వచ్చు కదా అందులో. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మీరు టీజర్ చూసిర్రు, మీకు ఎట్లా అనిపించింది టీజర్? చాలా బాగుంది. అంటే నార్మల్ గా నా పర్సనల్ లైఫ్ లో కూడా ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ పేరెంట్స్ మీ అమ్మాయి ఏం చేస్తూ ఉంది మమ్మీ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చినా గానీ మన దగ్గరకు వచ్చేసరికి ఒక ఫీల్ లోపల ఉంటది, అరే నీకెందుకు రా భయ్, నేను ఏదో ఒకటి చేస్తున్నా, నా కాలం మీద నేను బతుకుతున్నా కదా అని చెప్పి ఒక. ఎగ్జాక్ట్లీ. సో మేము కూడా 100%లో కనీసం ఒక 70% యూత్, 80% యూత్ రిలేట్ అయ్యే కంటెంటే తీసినాం. అదే నమ్మకము, రేపు అదే నమ్మకంతో థియేటర్స్కి వెళ్తున్నాము August 25th. సో హోప్ఫుల్లీ సక్సెస్ అవుద్ది. నాకు కూడా అదే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ కూడా. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ షూటింగ్ ఎక్కడ జరిగింది? మొత్తం షూటింగ్ పోచంపల్లి, హైదరాబాద్. ఒక హెలికాప్టర్ సీక్వెన్స్ ఉంటుంది సినిమాలో. హెలికాప్టర్ సీక్వెన్స్ ఉంటుంది, అది బెంగళూరులో చేసినాం. కంప్లీట్ షూట్ అయితే నార్మల్ గా అయితే మొత్తం హైదరాబాద్ పోచంపల్లి ఉంది కదా ఇక్కడ. పోచంపల్లిలో చేసినాం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకటి ఏదో పద్యం ఉంది, తెలుగు పద్యం. అది ఎప్పుడో నేను చిన్నప్పుడు విన్నా, స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు విన్నా. మళ్ళీ అది మీ ట్రైలర్ లో చూస్తే సేమ్ అదే పద్యం మళ్ళీ ఉంది. అసలు ఆ పద్యం ఎందుకు వచ్చింది? యాక్చువల్ గా మీ టీజర్ లో చూసినట్టు తను 10th లో ఆ పద్యం చూపించి
ఆడికి అంత ఫేవర్ చేసిన తర్వాత నవ్వుతూ సంథింగ్ ఏదో చేస్తే వాడు తిడతాడు వాడిని, మీరు ఇందాక అన్నట్టు ఎందుకు తిట్టారు అట్లా అని చెప్పేసి. సో సేమ్ ప్యాటర్న్లో ఆ పద్యము ఒకసారి గుర్తు చేయాలనిపించింది నాకు బేసిక్గా. ఇష్టం నాకు బేసిక్గా తెలుగు అంటే ఇష్టం. నేను లాంగ్వేజెసే బాగా చదువుతుండే, మిగతా పెద్ద చదవకపోతుండే, తెలుగు అంటే ఇష్టం. అట్ ద సేమ్ టైం ఇలాంటిది ఒకటి పెడదాము అనిపించింది. సో యా అట్లా పెట్టిన. ఒకసారి మా కోసం అది మళ్ళీ పద్యం చెప్పాలా ఇప్పుడు? 100%. అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్ముహుర్లుడత భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కర ఎనుకర కంపిత సాలము శీతశైలమున్. దేవుడా, ఇది ఏ క్లాస్ లో మీరు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు? 10th లో నేనున్నప్పుడు 9th or 10th లో ఉంది. అంటే సిలబస్ ఫ్లక్చుయేట్ అయ్యి అది ఒక్కోసారి 9th లో ఒక్కోసారి 10th లో వచ్చిందంట. సో ఎక్కడ ఎడ్యుకేషన్ మొత్తం అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మాది నల్గొండ. ఇక్కడేనా? తెలంగాణ అబ్బాయి? నల్గొండ తెలంగాణ అబ్బాయి. నేను 2014 లో ఇక్కడికి వచ్చేసిన, సారీ 2016 లో ఇక్కడికి వచ్చేసిన. 14 నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, 14, 15 అదంతా షార్ట్ ఫిల్మ్ జర్నీ. అక్కడ నల్గొండలో ఉండే చేస్తుండే, ఇక్కడికి వచ్చి షూట్ చేసి వెళ్ళిపోతుండే షార్ట్ ఫిల్మ్స్. అంటే నల్గొండ కాబట్టి అంత గ్రిప్ ఏమి ఉండదు కదా, అసలు ఈ ఫీల్డ్ లకి ఎలా వచ్చారు? ఇంకా ఇష్టం అంతే. మనం అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అని కాదు కానీ 6th క్లాస్లో నేను ఏదో సినిమాకి వెళ్ళా, వెంకటేష్ గారిది ఏదో సినిమా ఉంటుంది, లక్ష్మీ సినిమా. ఓకే. ఆ సినిమాలో ఆయన చాలా బాగుంటారు. నాకు అది చూసినప్పుడు అనిపించింది హీరో అయితే బాగుండు అని. సో అట్లా అక్కడ స్టార్ట్ అయింది 6th లో. ఇంకా అది స్లోగా. ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? నేను ఒక 7 to 8 చేసి ఉంటాను. 7 to 8. ఒక వెబ్ సిరీస్, ఒక ఇండిపెండెంట్ ఫిలిం. ఓకే. ఇప్పుడు సేమ్ అదే ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు హీరోగా కూడా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఇండస్ట్రీకి రావాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఫ్యామిలీ నుంచి అయినా కానీ ఇక్కడ ఇండస్ట్రీలో అయినా కానీ ఛాన్సెస్ రావడానికి మీ లైఫ్ లో అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేస్తారా? స్ట్రగుల్స్ ఆబ్వియస్లీ ఉంటాయి, ఆడిషన్స్కి వెళ్ళడం రావడం. కాకపోతే మరీ ఎక్కువ కూడా ఫేస్ చేయలేదు. అట్ ద సేమ్ టైం దేనివల్ల హర్ట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, అంత ప్రాసెస్లో భాగం. సో పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు ఇది. ఓకే, మీరు 6th క్లాస్ లో హీరో అవ్వాలనుకున్నారు కదా, సో ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసినప్పుడు అంటే మీరు ఓన్ గా షార్ట్ ఫిలిం చేశారా లేదంటే ఎవరైనా పిలిచి స్టోరీ చెప్పి మీతో యాక్ట్ చేయించారా? అది షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను మా అన్నయ్య కలిసి చేసేది చిన్నప్పటి నుంచి. అంటే 2014 నుంచి నేను మా అన్నయ్యతోనే షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అట్లా స్టార్ట్ అయింది. ఓకే, అదే షార్ట్ ఫిలిం మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుండే? ఇంకా కొంతమంది హానెస్ట్గా చెప్పాలంటే 100లో 8 మంది ఏంటి పెద్ద హీరోనా ఇప్పుడు అన్నట్టే ఫీల్ అవుతారు. ఒకరో ఇద్దరు మనకు దగ్గర వాళ్ళు సర్లే వీడు ఏదో ట్రై చేస్తుండో అనుకుంటారు, బయట వాళ్ళకి కొంచెం అతిగా ఉంటుంది అది. సో అట్లనే ఫీల్ అవుతుండే, అవి నా వరకు వస్తుండే, నేను పట్టించుకోకపోతుండే. అప్పుడైనా పట్టించుకొని ఇప్పుడైనా పట్టించుకోను. సో ఎగతాళి చేస్తారు, ఇదెందుకు అంటారు, ఏంటి ఇంకా ఉంటాయి కదా. సో ఉంటాయి, బట్ లైట్ పట్టించుకో. మీరు మూవీ చేస్తున్నారని చెప్పేసి మీ పేరెంట్స్ కి తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే? మా పేరెంట్స్ కి మూవీ చేస్తున్నామని తెలిసినప్పుడు అసలు నమ్మినారా? నమ్మిర్రు, ఒక రకంగా నమ్మిర్రు, బట్ కొంచెం భయం ఉంటుంది కదా. కానీ మా మూవీలో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మంచి క్యాస్టింగ్ ఉంది. గోపి సుందర్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, లిరిసిస్టులు, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళందరితో మేము వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళ దగ్గర అంతో ఇంతో విషయం లేకపోతే ఇంత పెద్దోళ్ళు వచ్చి వీళ్ళతో పని చేయరు కదా అని కొంచెం కామ్ అయ్యారు. అప్పటి వరకు వేసుకున్నారు బాగా. అంటే ఎట్లా మన తెలంగాణ స్లాంగ్ లో చెప్తే ఎట్లా వేసుకున్నారు? అవసరమా మనకి ఆకాశానికి నిచ్చెన వేయడం ఎందుకు, అవసరమా ఏదైనా జాబ్ చేసుకోక మంచిగా చదువుకున్నారు ఇద్దరు. మా అన్నయ్య కూడా ఎంటెక్ అయిపోయింది. ఓకే, ఎంటెక్ మాస్ కమ్యూనికేషన్స్ అయిపోయింది. నాది MBA. సో ఇంకా అంటారు కదా. ఏం చేస్తూ ఉంటారు మీ పేరెంట్స్? ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. రిచ్ కిడ్ అయితే? రిచ్ కిడ్ కాదు, గవర్నమెంట్ జాబ్ ఉంటే రిచ్ కిడ్ అని ఎవరు చెప్పారు? ఈ జనరేషన్ లో ఇప్పుడు ఉన్న టైంలో ఒక చిన్న ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీస్ లో ఊడ్చే జాబ్ వచ్చినా కానీ చాలా మస్తు అనుకుంటారు. అట్లా అనుకుంటారు. వాళ్ళకి కూడా సరదా తీరిపోద్ది, ఏం ఉండదు అక్కడ. ఇద్దరేనా మీరు? ఇద్దరేనా? మేమిద్దరం, నేను మా అన్నయ్య. సో మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. డాడీ రిటైర్ అయ్యారు, మమ్మీ ఇంకా ఉన్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? నేను అంటే ఇంకా ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ చెప్పాను కదా, షార్ట్ ఫిలిమ్స్ 2014. ఒక రకంగా అప్పటి నుంచి ఉన్నట్టే ఇండస్ట్రీలో.
ఓకే. బట్ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ నుంచి కౌంట్ అవుతుంది. యా, ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది ఇది? బాగుంది, డీసెంట్. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. ఇంకా సినిమా వెయిట్ చేయాలి సినిమా రెస్పాన్స్ కోసం. 25th 25th. ఓకే. ఒక్కసారి మీ డైరెక్టర్ కైనా లేదంటే మీ కో యాక్టర్స్ ఉంటారు కదా, ఒక ప్రాంక్ కాల్ ట్రై చేద్దాం. ఏమని చెప్పాలి చేసి? అదే చెప్పండి. 24th లేదంటే 23rd 24th నాకు ఇట్లా ఏదో చిన్న వర్క్ ఉంది, నేను రావట్లేదు. నేను రావట్లేనంటే ఎవరు నమ్మరు అక్కడ. నమ్మరు కాబట్టి ఒకసారి చేయండి, నిజంగా మీరు నమ్మించండి వాళ్ళని. సరే, మా ప్రొడ్యూసర్కి చేస్తా. సరే, ఓకే. నమ్మాలి మీ ప్రొడ్యూసర్. సరే సరే సరే. ఎత్తట్లేడు, బతికిపోయాడు. సరే, మీ డైరెక్టర్కి కాల్ చేయండి, మీ బ్రదర్కే కాల్ చేయండి. చేసి అదే చెప్పండి, అన్న నాకు ఎమర్జెన్సీ పని ఉంది, ఐ మీన్ ఎక్కడికో వెళ్తున్నా. ఏదైనా నమ్మేదానిలాగా చెప్పండి, చెప్తాను. ఏదైనా నమ్మేదానిలాగా మీరు ఐడియా ఇవ్వండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తా. ఏం చేద్దాం? సరే, మా కో ప్రొడ్యూసర్కి చేయనా పోనీ? చేయండి. పాపం భయపడతారు. ఏం భయపడరు, కానీ మీరే నమ్మించాలి. హలో హేమంత్ ఎక్కడ బిజీయా? నేను 23, 24, 25 అవైలబుల్ ఉండను హేమంత్. నాకు ఒక వేరే పర్సనల్ పని పడింది, నేను అవైలబుల్ ఉండకపోవచ్చు. ఎట్లా? 25 కూడా? 25 కూడా. ఓకే. 25 పోస్ట్పోన్ చేయడానికి ఉందా అని చూస్తున్నా. పోస్ట్పోనా? పోస్ట్పోన్ ఏంది హేమంత్? పోస్ట్పోనా? మరి నువ్వు లేకపోతే నీ సినిమాకి నువ్వు లేకపోతే చెప్పండి. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది హేమంత్. అదే కదా, నేను ఎంత ఇంపార్టెంట్ అయితే నేను ఉండనని చెప్తా. అదే కదా, నాకు అది అర్థం కావట్లేదు. క్యాకరే హేమంత్, ఓకే. ఇదిగో మా ఫ్రెండ్ మాట్లాడతారంట, మాట్లాడు. ఓకే. హలో 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 అండి, హాయ్. బాగున్నారా? బాగున్నాను, నా పేరు హేమంత్. ఏంటి మరి మీ హీరోకి వర్క్ ఉందంట కదా? ఓకే, ఏంటి? అదే ఇప్పుడే చెప్తున్నారు. అంటే హీరో లేకుండా ప్రమోషన్స్ పెట్టినా గానీ అది వర్కౌట్ అవ్వదు కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. మరి ఏమంటారు? మరి హీరో లేకుండా ప్రమోషన్స్ చేసుకోవచ్చా 23rd and 24th? 23rd and 24th పాపం టెన్షన్ పెడుతున్నారు మీరు. టు బి ఆనెస్ట్ చేయలేం. మరి ఎలా మరి? విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇంకెక్కడ టైం ఉంది? ఇంకా 10 days మాత్రమే ఉంది కదా టైమ్. 10 days చాలా ఎక్కువ. చాలా ఎక్కువనా? ఎంత ఖర్చు పెట్టారు మీ మూవీకి? లైక్ స్మాల్ పర్సంటేజ్ అంతే. మరి లాసే కదా ఒకవేళ హీరో లేకుండా ప్రమోషన్ చేసినా కానీ. మూవీ రిలీజ్ రోజు కూడా హీరో లేకపోతే ఎలా? హలో, ఏం ఆలోచిస్తున్నారండి? నథింగ్. అయ్యో, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఒక టెన్షన్ ఉంటది కదా. టెన్షన్ లా ఏం లేదు. లైక్ మీరు చాలా కూల్ గా ఉన్నారు, మీరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు. ఓ యా, టెన్షన్ అంటే ఏం లేదు. బట్ ఐ థింక్ వీ కెన్ ఫిగర్ అవుట్ సంథింగ్.
ఓకే సారీ, ఇది మేము ప్రాంక్ కాల్ ప్లాన్ చేసాం అనమాట. ఇంటర్వ్యూలో ఉండు రాజా. సారీ. ఓ హలో, ఓకే ఇస్తున్నాను రాజ్కి. యా హేమంత్ నానా అన్నయ్య నానా అన్నయ్య మనం తర్వాత ఒకసారి కలుద్దామా ప్లీజ్? మనం ఒకసారి చిన్న మీటింగ్ పెట్టుకుందాం ప్లీజ్. స్పీకర్ లో ఉన్నావు నువ్వు, నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే బాయ్. ఎందుకు ఇట్లా అయ్యయ్యో. నన్ను తన్నులు తినిపిస్తున్నారు ప్రొడ్యూసర్స్ తో? ఒకవేళ ఈవినింగ్ వెళ్ళినాక మిమ్మల్ని వేసుకుంటే ఏం చేసుకో. అంతే. తమ్ముడు తమ్ముడు మ్మ్. అంటే మొత్తం ఫ్యామిలీయే చేస్తున్నారా అంటే మూవీ? తమ్ముడు లాంటోడు అని. తమ్ముడు లాంటోడు. మ్మ్. ఓకే రాజ్, ఇప్పుడు ఇంకొక ప్రాంక్ కాల్ చేద్దాము. మీ ప్రొడ్యూసర్ కి కాల్ చేయండి. ప్రొడ్యూసర్ కి కాల్ చేసి 24th and 23rd, 24th, 25th వరకు నేను అవైలబుల్ లేను, నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉంది. అండ్ ఏం చెప్పండి అంటే, ఇట్లా మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసినారు అది ఇది అని చెప్పేసి ఒక్క ప్రాంక్ కాల్ ప్లీజ్. మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేశారంటే ఫస్ట్ నమ్మడు ఆయన. 100% నమ్ముతారు. మీరు చేయండి, ఒకసారి ట్రై అయితే చేయండి. మా అమ్మ దమ్ చేస్తుంది అని చెప్పి. యాజ్ ఎ ఫ్రెండ్ గా మాట్లాడతారా లేదంటే నార్మల్ గా సార్ అని మాట్లాడతారా? తనే అన్నయ్య అంటాడు. హలో కిరణ్ ఎక్కడ బిజీయా? లేదన్న చెప్పండి. ఏం లేదు కిరణ్, 23, 24, 25 నేను అవైలబుల్ ఉండను. ఎడిపోతున్నావా రిలీజ్ పెట్టుకొని? లేదు కిరణ్, కొంచెం పర్సనల్ పని. నేను ఇంకా పోతా, నువ్వు పోతే ఆ? ఏదైనా పోతే నేను ఇంకా నువ్వు పోవడం కాదు, నేను చెప్పేది విను. నేను శుద్ధా చేసుకొని పోతా ఏదైనా. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నా. సీరియస్ గా చెప్తున్నా. 23, 24, 25 ఒక వర్క్ పడింది నాకు. అదే అంటున్నా, నన్ను తొలగబోతున్నా, బ్యాగ్ వేసుకొని రెడీగా ఉంటుంది ఇంకా నీతో పాటు. అది కాదు కిరణ్, నా అర్థం చేసుకో. ఆ 3 రోజులు ఆఫ్ అయ్యి నాకు, నా 3 రోజులు నన్ను వదిలే, నేను మళ్ళీ 26th వచ్చి జాయిన్ అవుతా కదా. 3 రోజులే కదా ఉండేది అన్న. నేను లేకుండా ప్రమోషన్ చేయలేదు. కాదు, నేను లేకుండా ప్రమోషన్స్ చేసుకోవచ్చు కదా కిరణ్. నువ్వు లేకుండా ఎట్లయితుంది అన్న, మొత్తం నువ్వే కదా. హీరోనే లేకుండా అంటే హీరోనే పోయిందంటే ఎట్లా ఏం చెప్తారు? ఒక్క నిమిషం. అరే ఏం చెప్పాలి రబే, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చేస్తున్నారు. అది కాదు కిరణ్, అదే ఏమంటారు, ఆ మిరియాలు కూడా సంబంధం ఏదో ఉందంట. మా మమ్మీ వాళ్ళు వస్తారు, వాళ్ళు నేను చూడడానికి వస్తారు. నేనే వచ్చి అమ్మతో మాట్లాడతాం. మళ్ళా పెళ్ళి అయిపోయాక కట్నం ఇంకా ఎక్కువ అడుగుతామమ్మా, కట్నం ఎందుకు తొందరగా ఎందుకు, ఇంకా మనకి సినిమా రిలీజ్ అయితే ఇంకా కట్నం ఎక్కువ వస్తుంది. కాదు కిరణ్, నేను ఒక 3 రోజులు లేకపోతే మేనేజ్ చేసుకోవచ్చు కదా మీరు. మ్యారేజ్ బ్యాగ్ వేసుకొచ్చుకుంటే ఇంకా నన్ను దొరక నాకన్నా పెళ్లి అన్ని ఇద్దరం కలిసి చేసుకున్నాం ఒకటేసారి. అది సరే సరే, పోనీ 25th ఒక్క రోజు ఉండను. ఒక్క రోజు కాదు కానీ ఒక్క రోజు కాదు. 25th ఒక్క రోజు ఉండను కిరణ్. 25th ఒక్క రోజు, రిలీజ్ డే రోజు ఒక్క రోజు పోనీ. ఇంకా వారం తర్వాత మనం ఎక్కడైనా పోదాం, తర్వాత కనపడకుండా పోదాం అందరికి. చెప్పండి పాపం. మీరు ఏం లేదు కిరణ్, ఇగో ఒక మేడం మాట్లాడతారంట చూడు. హలో. హలో హాయ్ అండి. చెప్పండి. ఒక 25th రోజు వదిలేయచ్చు కదా రాజ్ని? మేడం మీరు రోజులు వేస్తే అయిపోతుంది కదా 25th ఏంటి రిలీజ్ వరకు. తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకోండి మేడం, ఇప్పుడైతే కష్టమే. ఆంటీ ఇందాక ఆంటీ కాల్ చేసింది అనమాట. ఆ సంబంధం కంపల్సరీ ఓకే అయిపోవాలంట. సో వాళ్ళు ఏమంటున్నారంటే 23rd అన్నా 25th కన్నా డేట్ ఇవ్వమంటున్నారు. మళ్ళీ అవును మేడం, దానికన్నా మంచి సంబంధం వస్తుంది మనకి. సినిమా రిలీజ్ అయింది అనుకో, ఇది ఉంది, ఇంకోటి ఉంది. దీని తర్వాత రాజు అది కాదండి, రాజు కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటుంది. మళ్ళీ అమ్మాయి 24th, 23rd కో అవైలబుల్ ఉందంట. మళ్ళీ నేను పోయి అడుక్కొచ్చుకుంటా మేడం, మీకు ఎందుకంటే అభ్యంతరం. ఒక్క రోజే కదా, సరే వదిలేసేయండి. 25th వదిలేసేయండి. నేనే పోయి అడుగొస్తా కదా. ఆగమ్మా, ఇంకా ఉంది, మనకి టైం ఉంది, ఇంకా మంచిగా మీ ఇంట్లో వాళ్ళని ఒప్పియచ్చు అని చెప్పొచ్చు. కానీ అమ్మాయి ఉండదు కదా పాపం, అమ్మాయి యుఎస్ వెళ్ళిపోతుంది కదా.
యుఎస్ఏ ఇప్పుడు సక్సెస్ అయితే యుఎస్ఏ కాకుండా లండన్ పోయినా చేసుకొస్తున్నాం. అంతే పెళ్ళే కదా. ఓకే కిరణ్ గారు, సారీ మేము ప్రాంక్ చేసాం అనమాట. మీ రియాక్షన్ ఎలా ఉంటది అని చెప్పేసి. ఇప్పుడేం ప్రాంక్ మేడం ఈ టైం? సారీ 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 సారీ. ఓకే. ఒక్కసారి వేసుకోండి. ఇది ప్లాన్ చేసింది నేను కాదు, మీ రాజు ఎవరైతే ఉన్నారో హీరోనే ప్లాన్ చేసింది. ఒకసారి మీరు మాట్లాడండి. కిరణ్ అన్న నేనేం ప్లాన్ చేయలేదు కిరణ్, నేను ప్లాన్ చేస్తున్నా చెప్పు నీ మీద. లేదు లేదు, నీకు 25 లేకుంటే ఇంకా మంచి అంతే కదా. సరే కిరణ్, నేను మళ్ళీ చేస్తా. ఓకే అన్న, నా దగ్గర ఉందని. ఓకే ఓకే సరే. పాపం ఎందుకు అట్లా ప్రొడ్యూసర్ని టెన్షన్ పెడుతున్నారు? టెన్షన్ ఏం లేదు, చాలా కూలుకున్నారు. అంటే వీళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది తెలుసా మీ నేను మూవీ చెప్పినా పైన. కదా, వాళ్ళు అసలు నమ్మరు. నేను వదిలేసి వెళ్తున్నా అంటే అసలే నమ్మరు. ఎందుకు అంటే కొందరు ఎవరైనా ఉంటే ర్యాష్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవునా? లేదు, చాలా కూల్ గా మాట్లాడుతున్నారు. మా టీం చాలా మంచోళ్ళు. అందరూ అండర్ 30 ఏజ్ వాళ్ళు. ఓకే, మొత్తం యూత్ కలిసి మూవీ చేస్తారు. మొత్తం యూత్. సినిమా కూడా యూత్ఫుల్ గా ఉంటుంది. యూత్ఫుల్ గానే కాదు, ఫ్యామిలీస్ కూడా రావచ్చు. సెన్సార్ కూడా అయిపోయింది, యూ సర్టిఫికేట్ వచ్చింది. హ్యాపీగా అసలు ఫ్యామిలీస్ ఈ తో మూవీ రావచ్చు. వల్ల జనాలకి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? అసలు నచ్చింది చేయండి అని చెప్దాం అనుకుంటున్నాం అంతే. లైఫ్ లో నచ్చింది చేయడం. నచ్చింది చేయండి అని చెప్దాం అనుకుంటున్నాం సింపుల్ గా. ఓకే, కానీ ఇలాంటి నచ్చింది చెయ్యండి అని చెప్తే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా. ఇక్కడ ఇందులో కూడా చేయరు యాక్సెప్ట్. వాడు ఎట్లా చేసిండు అనేదే పాయింట్. మీ లైఫ్ లో మీ మమ్మీ ఎప్పుడైనా తిడుతున్నారా మిమ్మల్ని? ఇప్పుడు కూడా తిడుతుంది ఫోన్ చేస్తే. ఏమని తిడుతుంది? ఏదో తిడుతుంటది. అదే ఏమని తిడుతుంది? ఏమని తిడుతుంది? సరే పోనీ, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నారు కదా, మమ్మీ వాళ్ళు నల్గొండలో ఉంటారు కదా. ఫస్ట్ మీ మమ్మీ మీకు కాల్ చేసింది అనుకోండి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు? దానికి మీ ఆన్సర్ ఎట్లుంటది? ఎక్కడ ఉంటే అక్కడ అని చెప్తా. నిజంగా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తారు? నిజమే చెప్తా. ఒకవేళ మీరు బార్లో ఉన్నారు, బార్లో ఉన్నావు మమ్మీ అని చెప్తావా? నేను వెళ్ళను బార్స్ కి. ఇది పెద్ద బిస్కెట్. మీరు నన్ను ఏ బార్లో పబ్బులో చూడరు. అదేంటి? పెద్దగా వెళ్ళను. ఇంట్రెస్ట్ లేకనా, లేదంటే ఇంట్రెస్ట్ లేదు. కల్చర్ అని అట్లాంటివి ఏం లేవు, కానీ ఇంట్రెస్ట్ లేదు. నేను అంత పెద్ద పార్టీ పర్సన్ ఏం కాదు, చాలా బోరింగ్. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా నార్మల్ గా, ఫ్రెండ్స్ తోని అప్పుడప్పుడు అది వాళ్ళకి తెలుసు నేను ఎక్కువ ఎంటర్టైన్ చెయ్యను అవి అని. సో వాళ్ళు కూడా ఎప్పుడు రమ్మన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగాలనుకున్నా, అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా. సాయి ప్రసన్న తను ఇప్పటి వరకు చాలా మూవీస్ చేసింది, చేసిన మూవీస్ అని హిట్ అయినాయి తన స్లాంగ్ వల్ల. సో ఈ మూవీలో కూడా తను కనిపించబోతుందా? ఉంది సాయి ప్రసన్న ఉన్నారు. ఎలా ఉండబోతుంది తన క్యారెక్టర్? సర్ప్రైజ్. సర్ప్రైజా? దీని కూడా సర్ప్రైజ్ అయినా? మీరు అన్ని మాకు సర్ప్రైజ్ లే ఇస్తున్నారు. సర్ప్రైజ్ అన్ని హాల్లోనే. అంతేనా? 25th రోజే చూడాలా? అన్ని హాల్లోనే. అసలు ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? భరత్ మిత్ర అని ఇందాక చెప్పాను కదా, భరత్ మిత్ర. తనది కూడా ఇది ఫస్ట్ మూవీనా? ఫస్ట్ మూవీ, బట్ తను చాలా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసిండు. తను చేసిన ఇండియాస్ డాటర్ అనే షార్ట్ ఫిలింకి ఒక 5 million వ్యూస్ వచ్చినాయి 4-5 years బ్యాక్. ఓకే, ఇప్పుడు 5 million వస్తే పిచ్చలైట్, కానీ 4-5 years బ్యాక్ ఈ జియో ఇదంతా లేనప్పుడు 5 million వ్యూస్ వచ్చినాయి. చాలా టాలెంటెడ్. సింగర్స్ శ్రీరామ్ చంద్ర అన్న సాంగ్ పడిందంటే ఇంకెక్కడికో పోతుంది ఇంకా మూవీ. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా. ఇంకోటి శ్వేత అశోక్ అని ఒక మలయాళీ సింగర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆమె పాట చాలా బాగుంటది. అయితే ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంది. గోపి సుందర్ గారు మీకు తెలుసు కదా, ఆయన ఏ సినిమాస్ వర్క్ చేశాడు. సో మాకు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అంటే శ్రీరామ్ చంద్ర అన్న దగ్గరికి మీరు సాంగ్ కోసం వెళ్ళినప్పుడు తన రెస్పాన్స్ ఎలా ఉండే? నేను వాళ్ళ ఫాదర్ తో డీల్ చేసినాం ఎక్కువ. ఆయన జస్ట్ పాడి పంపించారు. ఈ మీడియేషన్ మాట్లాడడం అదంతా కూడా వాళ్ళ ఫాదర్ చేశారు, ప్రసాద్ గారు అని. చాలా బాగా రెస్పాండ్ అవుతారు, ఆయన చాలా బాగా మాట్లాడతారు. ప్రసాద్ గారితో అయిన టాక్స్ అన్ని. అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేరా? చిన్న మూవీ కదా, డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇప్పుడున్న దాంట్లో అయితే చిన్న చిన్న మూవీస్ ని చాలా వరకు తొక్కేస్తారు. అంటే చాలా మూవీస్ షూటింగ్స్ అయితే కానీ థియేటర్స్ వరకు రావు. అసలు ఈ మూవీ వస్తుందని మీరు ఎట్లా అనుకున్నారు చెప్పండి? అసలు మాకు డే 1 నుంచి కాన్ఫిడెన్స్, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. స్ట్రగుల్స్ అంటారా, చెప్తే ఏడుస్తారు. అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. అదే చెప్పండి, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో అవన్నీ ఫేస్ చేసినాం, ఏం చేయలేదని కాదు. బట్ ఆబ్వియస్లీ ఇంత మంచి రిలీజ్, మంచి సినిమా రెడీ అవ్వాలంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అదంతా ప్రాసెస్ అని నమ్ముతాను నేను బేసిక్గా. సో ఆ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి, వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే లొకేషన్స్ టైంలో కూడా మనకు కొన్ని లొకేషన్స్ కావాలి అని అంటే
వాళ్ళు కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. కొన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారు. Yeah. అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లొకేషన్స్, షూటింగ్ దగ్గర నుంచి, ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి, పోస్ట్ ప్రొడక్షన్లో రిలీజ్ వరకు, ఇప్పుడు కంటెంట్ డెలివర్ చేయడం వరకు, సెన్సార్ వరకు ఓకే. చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. స్టిల్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మాలో కాన్ఫిడెన్స్ 1% కూడా తగ్గలేదు. అవన్నీ మమ్మల్ని ఏం ఎఫెక్ట్ చేయలేదు. అని ఏదో అంటారు కదా, నాగార్జున గారు ఏదో ఫంక్షన్లో అన్నట్టు వస్తున్నాం కొడుతున్నాం అంతే. అర్థమవుతుంది, మీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, చాలా కూల్ గా, అంటే కాన్ఫిడెన్స్ గా. బాగా వచ్చింది మూవీ, చాలా బాగా వచ్చింది. అదొకటే నమ్మకం, ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఫేస్ చేసిన ప్రాబ్లమే అది. ఎవరైనా ఇంకా అడిగితే ఏం చేస్తున్నా అంటే అదొక ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? హీరోయిన్ మా డైరెక్టర్, ఆయన అంత ఈజీగా ఎవరిని ఓకే చేయరు. ఆయన ఒక 400 మంది అమ్మాయిలను చూసిండు, 400 members, 400 ప్రొఫైల్స్ చూసి, అంటే అమ్మాయి బాగుందా బాగాలేదా అని కాదు, అమ్మాయి నా పక్కన ఎలా ఉంటుంది అనేది పట్టించుకోవాలి కదా. చాలామంది ఏంటంటే ఈమెను ఎట్లా హీరోయిన్ తీసుకుంటారు అని, ఆయన ముందు నుంచి వీడి పక్కన ఎట్లుంటుంది వీడ, ఆ క్యాలిక్యులేషన్తో చూసిండు. అట్లా ఒక 400 ప్రొఫైల్స్ దాకా చూసిండు. సో ఫైనల్గా నేహా పటాన్ అనే ఆవిడ ఓకే అయ్యారు. ఆవిడది ముంబై, ఇక్కడ కాదు. ఫస్ట్ మూవీనా? ఆల్మోస్ట్ ఫస్ట్. బ్యాచ్ అని ఒక సినిమా చేసింది. ఓకే. ఇంకో ఇప్పుడు షన్నుతో ఏదో యూట్యూబ్ సిరీస్ చేస్తుంది, స్టూడెంట్ అని. అందులో హీరోయిన్ గా చేస్తుంది. స్టూడెంట్ అనుకుంటా. స్టూడెంట్, అందులో హీరోయిన్ గా చేస్తుంది. ఓకే. చాలా మంచి సినిమాలు పడ్డాయి. మా సినిమా తర్వాత ఇంకా మంచి సినిమాలు పడ్డాయి ఆవిడకి. చాలా మంచి యాక్టర్స్. ఓకే. అండ్ ఇప్పటి వరకు చూసాం, ట్రైలర్ చూసాము, కొన్ని సాంగ్స్ విన్నాము. అసలు ఈ మూవీ ద్వారా మీరు యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మూవీ ద్వారా యూత్ కి ఏం చెప్తామంటే, నచ్చింది చేయమని చెప్తాం అంతే. నచ్చింది లైఫ్ లో నీకు ఏది నచ్చితే చేయండి, ఎవరు అడ్డొచ్చినా తొక్కేసి చేసేయండి. అంటే మనం చేసేది మనం బాగానే ఉంటాం, అంటే మనకు నచ్చింది. మోస్ట్లీ ఇప్పుడు ఉన్న వాళ్ళం అయితే మనకు నచ్చిందే చేస్తున్నాం, కానీ పక్క వాళ్ళు ఉంటారు కదా. నేను ఏమంటున్నా అంటే, మనకు నచ్చింది పక్క వాళ్ళు హర్ట్ అవ్వనిది, పక్క వాళ్ళు ఇబ్బంది పడింది ఏది చేసినా పర్లేదు. కానీ మనం ఏం చేసినా కానీ వాళ్ళు హర్ట్ అవుతారు కదా. మనం ఇప్పుడు ఒక స్టెప్ ఇట్లా ఎదుగుతున్నాము అని అంటే, ఎదుగుతుంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు, నేను దాని గురించి అనట్లేను. ఏదైనా చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారు. కొంతమందిని కావాలని, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు నచ్చిందని చెప్పేసి నేను మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళలేను కదా. అలాంటివి చెయ్యకుండా. అయితే సేమ్, సరే ఇదే క్వశ్చన్ మీద నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీ మూవీ ఉంది, మీ మూవీలో మాకు ఏదో ఒక సీన్ నచ్చలేదు, అట్లా అని చెప్పేసి సీన్ ని మొత్తం డిలీట్ చేసేస్తారా జనాలకు నచ్చలేదు అని? అదే అంటున్నా. సినిమా దగ్గరకు వచ్చేసరికి 2 hours 2.5 hours సినిమాలో ఒక 2 hours మీరు ఎంటర్టైన్ అయ్యారు, 30 minutes అవ్వలేదు. ఓకేనా? మీరు సినిమా బాగుందని చెప్తారా, బాగాలేదని చెప్తారా? బాగాలేదనే చెప్తా, ఎందుకంటే అంతసేపు నేను బోరింగ్ గా కూర్చున్నా, ఏంద్రా బాబు. సరే 100 సీన్లు ఉన్నాయి, 10 నచ్చలేదు, 90 నచ్చినాయి, బాగుందని చెప్తా కదా. అంటే ఇప్పుడు మీకు నచ్చలేదు కాబట్టి ఆ 10ని తీసేయలేము కదా. సిమిలర్ అన్ని సీన్స్ మనకు నచ్చేలాగా ఉండవు కదా. సినిమా అంటే ఒక 70 సీన్లు, ఒక 2 గంటలు, 2.5 గంటలు. బట్ ఆ సీన్లు తీసేయడం అది ఇబ్బంది. అదే పక్కల్ని హర్ట్ చేయకుండా ఉండడం చాలా సింపుల్ కదా. సినిమాతో కంపేర్ చేస్తే చాలా చిన్న విషయం అది. ఎందుకు? అండ్ అసలు ఈ మూవీ ఎట్లా పోతుంది అంటే, కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుందా లేదంటే ఏంటి అసలు మూవీ? గ్రాడ్యుయేషన్ తర్వాత లైక్ గ్రాడ్యుయేషన్ తర్వాత జరిగే ఇన్సిడెంట్స్, తను ఫేస్ చేసేవి, తను ఖాళీగా ఉండడం, తర్వాత ఏం చేసిండు, అందరు ఏం చేస్తున్నా అంటే మనోడు ఏం చేసిండు అనేది కథ. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మూవీలో ఏదైతే మదర్ క్యారెక్టర్ కానీ ఫాదర్, మెయిన్ ప్రతి మూవీలో కావచ్చు, రియల్ లైఫ్ లో అయినా కావచ్చు, ఒక సన్ కి ఫాదర్ కి ఎప్పుడు పడదు. అసలు ఎందుకు అట్లేముంది? మీరు కిక్ సినిమా చూసిరా? రవితేజ వాళ్ళ డాడీ కలిసే ఊసరవెల్లిలో ఎన్టీఆర్ గారు వాళ్ళ అంటే మోస్ట్లీ అంటున్నా, అంటే ఇద్దరికి ఎప్పుడు పడదు ఎందుకు అట్లా? బయట ఫాదర్స్ అట్లనే ఉంటారు కదా చాలా వరకు. ఈ మూవీలో కూడా అలానే ఉండబోతుందా మరి? అంటే పడదు ఇన్ ద సెన్స్ పడుతుంది, ఇంకా అదంతా మీరు సినిమాలో చూడాలి. యాక్చువల్లీ మీరు సినిమా వేసిన తర్వాత మనం ఇంకో ఇంటర్వ్యూ కూర్చుందాం. 100% సక్సెస్ మీట్ కి మళ్ళీ వస్తాను నేను ఇక్కడికి. ఇట్లా అడుగుతున్నారు కదా, ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, నేను మీతో సినిమా బాగుంది అనిపించిన తర్వాత అప్పుడు నేను అడుగుతా మిమ్మల్ని ప్రశ్నలు. ఏ ½ an hour పీకేయాలి, ఏది నచ్చలేదు మీకు, ఏ సీన్లు నచ్చలేదు చెప్పండి అని మాట్లాడతాం. అంతేనా? దీనిలో మూవీలో కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కామెడీ అలా ఉంటుంది, అంటే సెటిల్డ్ కామెడీ, ఒక పెళ్లి చూపులు టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, నీట్ కామెడీ ఉంటుంది. సినిమా చాలా క్లీన్ ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్స్ ఎవరెవరు ఉన్నారు? అంటే
ప్యాడింగ్ అంటున్నారా మీరు? మన అమని గారు ఉన్నారు, ఓకే. నాకు మదర్గా చేశారు. ఫస్ట్ సినిమా ఆవిడతో చేయడము చాలా హ్యాపీ, అదృష్టం. అనుకోలేదు. ఓకే. చాలా హ్యాపీ. రాజీవ్ కనకాల గారు ఉన్నారు, రాజు కనకాల గారు ఉన్నారా? రాజీవ్ కనకాల గారు ఉన్నారు, కంచెలపాలెం రాజు గారు ఉన్నారు. ఏంటి క్యారెక్టర్ ఏంటి రాజు అవన్నీ కనకాల గారు? చెప్పను నేను. అమ్మా మీరు సస్పెన్స్ పెట్టి నేనేం చంపేస్తున్నారు నన్ను. మాట్లాడినా స్పాయిలర్ అయిపోతుంది అది. ఓకే. నేను ఎవ్వరి గురించి ఏం మాట్లాడను, జస్ట్ చెప్తా వీళ్ళు ఉన్నారని. సరే చెప్పండి. అమని గారు, రాజీవ్ కనకాల గారు, కంచర్లపాలెం రాజు గారు, ఓకే. మన అఖండ ఫేమ్ శివ గారు అని ఉంటారు, ప్లస్ మన పుష్ప ఫేమ్ సార్ ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు ఎగ్జాక్ట్ శ్రీధర్ రెడ్డి గారు, సాయి ప్రసన్న హీరోయిన్, మంచి హీరోయిన్ ఉంది. అంటే సాయి ప్రసన్న అది స్పెషల్ క్యారెక్టర్ ఉంది మూవీలో. తను మంచి క్యారెక్టర్ ఉంది. ఓకే. ఇంకా హీరోయిన్ ఇంకొక ఆవిడ ఓకే. నేహా పఠాన్ అని. సో పర్లేదు, మీకు ఒక 15 to 20 మెంబర్స్ నౌన్ ఫేసెస్ కనిపిస్తాయి అక్కడ. కొత్త వాళ్ళు. ఈయన సినిమాల్లో చేస్తాడని మీకు అనిపించే ఒక 15 to 20 నౌన్ ఫేసెస్ ఉంటాయి. ఓకే. సో ఎక్కడ కొత్త సినిమా అనే ఫీల్ అయితే రాదు. ప్యాడింగ్ తోనే వెళ్ళినాం, ఒక మంచి పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగే ఉంటుంది. ఓకే. యా. సో ఆగస్ట్ 25th ఏం చేస్తున్నావు, మీ నియర్ బై థియేటర్స్లో చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి చూపించండి. ఇట్స్ అ క్లీన్ యూ ఫ్యామిలీ సినిమా, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా చేసినాము. సో యా, మీ రెస్పాన్స్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.